అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో మాట్లాడుతాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహోన్నతుడికి దేవుడి రాత్రి వేళ సమయంలో దీంతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారులు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు. మనకు నిజమైన స్వతంత్రం ఎప్పుడంటే, దేవుడు మనల కుమారులుగా పిలుచుకున్నప్పుడే, దేవుడిని మన నోటితో మనం దేవుడు సృష్టికర్తన దేవుడే అని మనం ఒప్పుకున్నప్పుడే మనం దేవుడి కుమారులు అనబడతాం అన్నమాట. అప్పుడు మనకు స్వతంత్రం వస్తుంది అన్నమాట. పాపములో నుంచి విడుదల, పాపంలో నుంచి విముక్తి, పాపములో నుంచి గొప్ప ఆ విడుదల నుంచి మనం స్వతంత్రులుగా చేసుకోవడానికి దేవుడు మనకి స్వతంత్రులుగా నియమించాడనమాట. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు, ఆ రోజు నిజమైన స్వతంత్రం. ఈ లోకంలో మహోన్నతుడికి దేవుడు మనకు స్వచ్ఛముగా విడుదల కలిగిన రోజు ఏ రోజు అంటే మనకి స్వతంత్రమైన వచ్చిన రోజు అన్నమాట. పాపము నుంచి విడుదల. ఆ విడుదల ఎప్పుడైతే మనకు ఉంటుందో మనకు నిజమైన స్వతంత్రము. పాపంలో నుంచి పరిశుద్ధముగా జీవించడానికి ఆయన కుమారులుగా కుమార్తెలుగా, దాసుడు కాదు కుమారుడుగా పిలిపించుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళంగా మనం జీవిస్తాం. అందుకే ఆదికాండంలో మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరులము చేద్దాం. దేవుడు ఎలాగుంటాడో మానవులకు తెలియదు కనుక మహోన్నతుడికి దేవుడు ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడే కనుక మనం నిజముగా స్వతంత్రముగా ఈ లోకంలో జీవించాలంటే పాపము నుంచి విడుదల కలిగినప్పుడే స్వతంత్రం. మనం స్వచ్ఛముగా జీవించగలము, పరిశుద్ధముగా జీవించగలము, పరిశుద్ధుడిని మనల హృదయంలో దాచుకోగలము. అట్టి వారము మనం ఉండాలి. నిరంతరము దేవుడిని అడుగుదాం. దేవుని స్తోత్రము. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. అందరికీ